కాంగ్రెస్ పాలనలో రైతు వేదికలు నిరుపయోగంగా మారాయి. పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు అందజేసేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 5,000 హెక్టార్లకు ఒక్కో క్లస్టర్ చొప్పున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి రైతు వేదికలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్వహణ కరువై రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందటం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో నిర్మించిన రైతు వేదికలు చాలా చోట్ల వట్టిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటి నిర్వహణను గాలికొదిలేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మెయింటెనెన్స్ చేయలేక వ్యవసాయాధికారులు చేతులెత్తేశారు. కామారెడ్డి జిల్లాలో 104 రైతు వేదికలు, నిజామాబాద్ జిల్లాలో 106 రైతు వేదికలు నిర్వహణ లోపాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ లక్ష్యంతో రైతు వేదికలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేరడం గగనంగా కనబడుతుంది. రైతులకు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు అందడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు వేదికలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున రైతు వేదికలను నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో రైతు వేదికల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రస్తుతం వేదికల ద్వారా అన్నదాతలకు ఎలాంటి ప్రయోజనం అందడం లేదు. రైతులకు ఎలాంటి శిక్షణా తరగతులు నిర్వహించడం లేదు. ఏఈఓలు రైతు వేదికలకు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా రైతు వేదికలకు నిధులు అందక వాటి నిర్వహణ భారంగా మారింది. ప్రతి నెల నిర్వహణ ఖర్చులన్నీ తామే భరించాల్సి వస్తుందని ఏఈఓలు వాపోతున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతు వేదికల్లో నిర్దేశించిన కార్యక్రమాలు సజావుగా సాగడం లేదు. వారానికి 2 సార్లు రైతులకు నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పించాల్సిన అధికారులు నిధుల లేమితో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతి మంగళవారం ఒక్కో మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ తో కాలం వెళ్లదీస్తున్నారు. నిపుణులు చెప్పిన అంశాలను రైతులకు చేరవేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. రైతు వేదికల పరిధిలోని గ్రామాల రైతులకు వారానికి 2 సార్లు చొప్పున నెలకు 8 శిక్షణా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో రైతులు మేలైన వంగడాల ఎంపిక, ఆధునిక వ్యవసాయంపై అవగాహన, వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించే వీలుంటుంది. రైతు వేదికల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాల్సిన బాధ్యత ఉన్నా వాటిని అందించిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాల్ని అందించే రైతు వేదికలపై నిర్లక్ష్యం తగదని, నిర్వహణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.